దిస్ ఈజ్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఇప్పుడు చలికాలము వచ్చేసిందండి. రావడమే కాదు, మెల్లమెల్లగా చలి తీవ్రత కూడా పెరుగుతుంది. మరి ఈ చలికాలంలో మనము మరీ ముఖ్యంగా చలికాలం వచ్చిందంటేనే మనకు రోగ నిరోధక శక్తి తగ్గి మనకు జలుబు రావడము, ముక్కు పట్టేసినట్టు ఉండడము, దగ్గు, ఇంకా చెప్పాలంటే జ్వరము రావడము, ఇలాంటి రోగాలు చిన్న చిన్నవిగా మనకు అటాక్ చేస్తూనే ఉంటాయండి మన బాడీ మీద. మరి ఈ చలికాలంలో ఇంకా చాలా సమస్యలు ఉంటాయండి. ఇంకా శ్వాసకు సంబంధించిన సమస్యలు కూడా చాలామందికి వస్తూనే ఉంటాయి. మరి ఈ చలికాలంలో చలి తీవ్రత నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలను మనం ఫాలో అవుతే మనము కొద్దిగా ఈ చలి తీవ్రత నుండి మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకోగలుగుతామండి. మరి దీనికోసము మనం ఏం చేయాలి అనేది నేను కొన్ని చిట్కాలతోటి మీకు చెప్తానండి. పెద్దగా లెంతీగా ఏమీ చెప్పను. ఇక్కడ చలికాలంలో ఎక్కువగా పొడి చర్మం ఉన్న వాళ్ళకు మాత్రము చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ కాళ్ళు పగలడము, ఇవి చేయడము, అంటే పగుళ్ళు రావడము, ఇంకా ఈ తడి చర్మం లాంటిది ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదండి. పొడి చర్మం వాళ్ళు మాత్రమే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీరు చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈజీగా మొత్తంగా అంటే బాడీని కవర్ చేస్తూ మనము డ్రెస్ చేసుకోవడం చాలా బెటర్ అండి. అవసరమైతే కాళ్ళకి సాక్స్ తొడుక్కోవడం అయితేంది, చెవులు ముక్కుని కవర్ చేస్తూ, ఓకేనా. మీరు బయటకు వెళ్ళినప్పుడు టోటల్గా ఇక్కడ క్యాప్ను విరించేయండి. మొత్తంగా మనకు ఈ చెవులు ముక్కులోకి ఎక్కువగా చలి తీవ్రత ఎక్కువగా వీటితో ఉంటుందండి. సో కాళ్ళకు సాక్స్ వీటిని కవర్ చేస్తూ మాస్కులు లేదా క్యాప్లు ఏదైనా పెట్టుకోండి. ఇది కాకుండా మాయిశ్చరైజర్స్ని కంపల్సరిగా ఉపయోగించండి, ఎస్పెషల్గా పొడి చర్మం ఉన్నవాళ్ళు. ఇంకా గ్లిజరిన్తో కూడినటువంటి సబ్బులని ఉపయోగించండి. లేదు ఒకప్పటి పాత సిస్టమ్ లాగా చెప్పాలంటే గట్టి పిండి అంటారండి, పిండి పట్టించుకొని పిండి వాటిని పెట్టుకోండి, బెటర్గా ఉంటుంది. అడ్డమైన సబ్బులు పెట్టుకోకుండా బదులు ఉంటే గ్లిజరిన్తో కూడినటువంటి సబ్బులను యూజ్ చేయండి. బ్రాండెడ్ సబ్బులు చాలా ఉన్నాయండి. లేదు గట్టి పిండిని వాడండి, బెటర్గా ఉంటుంది. పిండి అంటే మేము తెలంగాణ భాషలో గట్టి పిండి అంటారు. సరే, మీరు పిండి పెట్టుకోండి. సో ఇంకా వాటర్ ఎక్కువగా తాగండి. వాటర్ ఎక్కువ తాగడం కూడా చాలా మంచిదండి. ఎక్సర్సైజ్ చేయడము అలవాటు చేసుకోండి. ఈ చలికాలం ఎక్సర్సైజ్ అనేది బాడీకి చాలా అవసరం. ఎందుకంటే మనకు బిగుతుగా ఉండకుండా చలికాలం పట్టేసినట్టు అవుతుందండి. సో ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే వెల్లుల్లిని ఎక్కువగా తినండి. ఇది కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది చలి తీవ్రత నుండి. ఇంకా చలికాలంలో మనం చేయాల్సినటువంటి మరీ ముఖ్యమైన పని ఏంటంటే మనము తినే ఆహారము వేడి ఆహారమై ఉండాలండి. చల్లారింది కాకుండా వేడివేడిగా తినడము చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే వీలైనంత తక్కువ తినడమే మంచిదండి. అంటే తినడం అంటే మొత్తం పొట్ట నిండుగా తినడం అని కాకుండా ఒక 80% వరకు, అంటే ఒక 20% అన్నా మనము స్టమక్ ఎంటీగా ఉంచుకుంటే బెటర్గా ఉంటుంది. ఎస్పెషల్గా చెప్పాలంటే నైట్ టైంలో తక్కువ తిన్నదే బెటర్గా చెప్తున్నానండి. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నైట్ టైంలో కాస్త తక్కువనే తినండి. ఒకవేళ తినాలనుకుంటే పుల్కాలు, జొన్న రొట్టెలు ఇలాంటివి తినండి. వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇలా కొన్ని చిట్కాలను మనం పాటిస్తున్నట్టయితే మనము ఈ చలి తీవ్రత నుండి మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. నాకు తెలిసిన కొన్ని చిట్కాలను మీకు చెప్పాను. ఇంకా చెప్పాలంటే లిస్టు చాలా పెద్దదవుతుందండి. ఉన్న కొన్ని చిట్కాలను మాత్రం చెప్పాను. మీరు వీటిని ఫాలో అవుతే చాలు. ఇట్లు మీ దినేష్ గంగసాని.